అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ ఎడ్యుకేషన్ ఆల్రౌండర్. తెలంగాణ గురుకుల స్కూల్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు మనం ఇక్కడ పేమెంట్ కడతాం కదా. పేమెంట్ కట్టిన తర్వాత కొంతమందికి ఇక్కడ అయితే పేమెంట్ అక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చింది, కొంతమందికి రాదనమాట. మరి పేమెంట్ అక్నాలజ్మెంట్ నెంబర్ రాకపోతే మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం కూడా స్టెప్ బై స్టెప్ చూపించబోతాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. అదేవిధంగా ఇది వరకు మన ఛానల్ వీడియో చేయడం జరిగింది, ఎలా అప్లై చేసుకోవాలి మన మొబైల్ ఫోన్ నుంచి కూడా కంప్లీట్ ఒక వీడియో చేశానమాట. ఆ వీడియో సెక్షన్ కింద చాలా మంది కామెంట్ చేయడం జరిగింది, అన్న మాకు ఇక్కడ పేమెంట్ అక్నాలజ్మెంట్ నెంబర్ చూపించట్లేదు, మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటే ఒక వీడియో చేయడానికి చాలా కామెంట్స్ వచ్చారు. కాబట్టి కామెంట్స్ బట్టి కూడా వీడియో చేస్తా ఉన్నాను. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట అప్లికేషన్ ప్రాసెస్ కాడ నుంచి మీకు ఇక్కడ ఏదైతే స్టూడెంట్స్కి సీట్ వచ్చి స్కూల్కి వెళ్ళేంత వరకు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటారనమాట. ఇంకెవరైనా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోకపోతే మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవడం డెడికేటెడ్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో చెక్అవుట్ చేయండి. ఓకే, ఇక్కడ టాపిక్లోకి వచ్చేసింది. మరి ఇక్కడ పేమెంట్ అక్నాలజ్మెంట్ నెంబర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని చూపించడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది ఒక వెబ్సైట్ లింక్ అయితే మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకైతే ఆప్షన్ చూడండి, ఇక్కడ అయితే నో యువర్ పేమెంట్ అక్నాలజ్మెంట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. రాగానే ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఉంది కదా, సెలెక్ట్ నోటిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి సెట్ 2025 ఉంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగా మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. కాగానే మీకు సంబంధించి ఇక్కడ ఏదైతే క్యాండిడేట్ యొక్క మీరు ఆన్లైన్లో పేమెంట్ కట్టేటప్పుడు ఎటువంటి నేమ్ ఎంటర్ చేశారో అదే నేమ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనమాట. మీరు ఆన్లైన్లో పేమెంట్ కట్టేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటారు కదా, సేమ్ అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు సంబంధించిన ఇక్కడ ఏదైతే మీరు ఎంత అమౌంట్ కట్టారో మీరు పేమెంట్ కట్టారు కదా, 100 రూపాయలు కట్టారు కదా, పేమెంట్ కట్టిన సంబంధించిన ఇక్కడ మీకు పేమెంట్ అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకొని పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మన బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు ఇక్కడ అప్లికేషన్ లింక్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. పేమెంట్ అక్నాలజ్మెంట్ నెంబర్ ఫస్ట్ బాక్స్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకున్నాం అనమాట. ముందు చెప్పినట్టు మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి మన మొబైల్ ఫోన్ నుంచి కూడా స్టెప్ బై స్టెప్ అయితే వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో. ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు రిగార్డింగ్ దిస్ ఎటువంటి డౌట్స్ ఉన్న ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.